హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి రాజా రామ్మోహన్ రాయ్ గురించి క్వశ్చన్ ఇచ్చారనమాట. కన్సిడర్డ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజా రామ్మోహన్ రాయ్. సో మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఏవి అని అడిగారు. మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మనకి హీ పొసెస్డ్ గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ది ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్ ఆఫ్ ది ఈస్ట్. సో మనకి సోషియో రిలీజియస్ కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్లో మనకి స్టార్టింగే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉంటారనమాట. మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి కొంత తెలుసున్నా కూడా మనకి ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారికి గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ది ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ ఆఫ్ ది ఈస్ట్ మీద ఉంటుందన్నమాట. అందుకే రాజా రామ్మోహన్ రాయ్ గారు మనకి ఉపనిషత్తుని బెంగాలీలోకి ట్రాన్స్లేట్ చేస్తారనమాట. సో మనకి మన వేదాంత ఫిలాసఫీని చాలా గౌరవిస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంటు కరెక్ట్ అనమాట. మనకి మోనోథిజంని ప్రమోట్ చేయడానికి మనకి వేదాంత ఫిలాసఫీని సపోర్ట్గా యూజ్ చేసుకుంటారు అనమాట రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ ఆఫ్ ది ఈస్ట్ మీద చాలా ప్రేమ మరియు గౌరవం ఉంది రాజా రామ్మోహన్ రాయ్ గారికి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. హీ డిజైర్డ్ హీస్ కంట్రీ మ్యాన్ టు యాక్సెప్ట్ ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్ ఆఫ్ ది ఈస్ట్ మీద ప్రేమ ఉంది, గౌరవం ఉంది. అంతేకాకుండా మన 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 కంట్రీ మ్యాను, మన దేశంలో ఉండే ప్రజలు, అప్పుడు నేషనలిజం కాన్సెప్ట్ అప్పుడే డెవలప్ అవుతుంది. కంట్రీ మ్యాన్లో మనకి యాక్సెప్ట్ ద రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్, అంటే రేషనాలిటీ సైంటిఫిక్ అప్రోచ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కంట్రీ మ్యాన్ అనేవాళ్ళు. ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్. మనకి హ్యూమన్ డిగ్నిటీ కానీ సోషల్ ఈక్వాలిటీ కానీ మెన్కి ఉమెన్కి మనకి ప్రమోట్ చేయాలి అని అది మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఐడియాస్ అన్నమాట ఇవి. మనకి అంతేకాకుండా మీరు రేషనాలిటీకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఏదన్నా మనకి కాంట్రాడిక్ట్ చేస్తున్నాయి అనుకోండి, ఏదైనా ఫిలాసఫికల్ ఐడియా కానీ ఏదైనా కానీ మన రేషనాలిటీని హ్యూమన్ డిగ్నిటీని కాంట్రాడిక్ట్ చేస్తే దాన్ని వదిలేయండి అని చెప్తారనమాట. సో ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. మనకి ఆన్సరు సి ఆన్సరు, బోత్ 1 and 2. సో మనం ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ మనకి క్లియర్గా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ బిపిన్ చంద్ర సార్ బుక్ క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అన్నమాట, ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంటుందన్నమాట. ద సెంట్రల్ ఫిగర్ ఇన్ దిస్ అవేకనింగ్, అంటే మనకి ఇండియన్ రెనెసాన్స్కి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ రెనెసాన్స్కి మనకి రాజా రామ్మోహన్ రాయ్గా భావిస్తారనమాట. సో హూ ఈజ్ రైట్లీ రికార్డ్ ద ఫస్ట్ గ్రేట్ లీడర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఫస్ట్ గ్రేట్ లీడర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా భావిస్తారనమాట. రామ్మోహన్ రాయ్ మనకి ఇక్కడ రామ్మోహన్ రాయ్ గారికి డీప్ లవ్ ఫర్ హిస్ పీపుల్ అండ్ కంట్రీ అండ్ వర్క్డ్ హార్డ్ ఆల్ హిస్ లైఫ్ ఫర్ దేర్ సోషల్, రిలీజియస్, ఇంటలెక్చువల్, పొలిటికల్ రీజనరేషన్. మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనమాట, జీనియస్ అని చెప్పుకోవచ్చు. సో మనకి మన అన్ని డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ని టచ్ చేస్తారు రాజా రామ్మోహన్ రాయ్. సోషల్, రిలీజియస్, ఇంటలెక్చువల్, పొలిటికల్ రీజనరేషన్కి మనకి మన దేశ ప్రజల్ని అభివృద్ధి చేయడానికి తన జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటారనమాట రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో నెక్స్ట్ మనకి అంతేకాకుండా మనకి చాలా బాధపడుతారు మనకి మన సమాజంలో ఉన్న స్టాగ్నేషన్ కానీ కరప్షన్ కానీ చూసి ఇండియన్ సొసైటీలో. సో ఈ మొత్తం ఒకసారి చూసుకోండి. మొత్తం ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చి ఈ స్టేట్మెంట్స్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట.
రామ్మోహన్ రాయ్ possessed great love and respect for ట్రెడిషనల్ ఫిలాసఫిక్ సిస్టమ్స్ ఆఫ్ ది ఈస్ట్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ అదే అట్ ద సేమ్ టైం మనకి రెస్పెక్ట్ ఉంటుంది, ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ మీద రెస్పెక్ట్ ఉంటుంది, గ్రేట్ లవ్ ఉంటుంది రామ్మోహన్ రాయ్ గారికి. కానీ వెస్ట్రన్ కల్చర్లో మనకి హీ వాంటెడ్ హిస్ కంట్రీమెన్ టు యాక్సెప్ట్ రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్. ఇది సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. హీ వాంటెడ్ హిస్ కంట్రీమెన్ టు యాక్సెప్ట్ ద రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్. మనకి he believed that western culture alone would help regenerate Indian society. మన ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ మీద గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉండడంతో పాటు మనకి వెస్ట్రన్ కల్చర్ మనకి ఇండియన్ సొసైటీని రీజనరేట్ చేయగలుగుతుందని రాజా రామ్మోహన్ రాయ్ గారు భావిస్తారనమాట. అందుకే తన కంట్రీ మ్యాన్ని రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ని యాక్సెప్ట్ చేయండి, ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ మెన్ అండ్ ఉమెన్ ప్రమోట్ చేయండి అని చెప్తారన్నమాట. సో ఈ టూ స్టేట్మెంట్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ హీ పొసెస్డ్ గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ ఆఫ్ ది ఈస్ట్. అదొక స్టేట్మెంట్. హీ డిజైర్డ్ వర్డ్ టు వర్డ్ స్టేట్మెంట్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో స్టేట్మెంట్స్ ఇవి. హీ డిజైర్డ్ హీస్ కంట్రీమెన్ టు యాక్సెప్ట్ ద రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్. సింగిల్ వర్డ్ కూడా చేంజ్ చేయాలి, జస్ట్ ఇది రామ్మోహన్ రాయ్ పొసెస్ గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ ఆఫ్ ది ఈస్ట్. ఇదొక స్టేట్మెంట్. హీ వాంటెడ్ హీస్ కంట్రీమెన్ టు యాక్సెప్ట్ రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్. సో అవి కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఆప్షన్ సి అనమాట. సో మనం ఇంకా కూడా చూద్దాం. మనకి రామ్మోహన్ రాయ్ గారు మనకి సింథసిస్ ఆఫ్ థాట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ని సింథసిస్ చేస్తే మన రామ్మోహన్ రాయ్ గారిని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఇదనమాట. హీ వాజ్ లెర్న్డ్ స్కాలర్. మనకి డజన్ లాంగ్వేజెస్ పైగా మనకి రామ్మోహన్ రాయ్ గారికి వస్తాయన్నమాట. ఇంక్లూడింగ్ సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్ అండ్ హీబ్రూ. సో ఇన్ని లాంగ్వేజెస్ వల్ల ఏమవుద్దంటే మనకి నాలెడ్జ్ని అక్వైర్ చేసే బేస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. సో మనకి ఇక్కడ చూస్తే అన్ని మొత్తం రిలీజియన్స్ గురించి స్టడీ చేస్తారనమాట. హిందూ ఫిలాసఫీ, ఖురాను, నెక్స్ట్ అరబిక్ లిటరేచరు, నెక్స్ట్ జైనిజం, అదర్ రిలీజియస్ మూమెంట్స్ అండ్ సెక్ట్స్ ఆఫ్ ఇండియా, మొత్తం అన్నిటిని స్టడీ చేస్తారనమాట. ఈ ఇంటెన్సివ్ స్టడీ చేస్తారు వెస్ట్రన్ థాట్ అండ్ కల్చర్ని కూడా. ఇది బైబుల్ని ఒరిజినల్గా ఉన్నది చదవడం కోసం గ్రీక్ అండ్ హిబ్రూ కూడా నేర్చుకుంటారు అనమాట. సో ఇన్ని చదివిన తర్వాత 1809లో ఒక బుక్ రాస్తారు, అదే గిఫ్ట్ టు మోనోథిస్. మనం ఈ బుక్ చదివితే మన రాజా రామ్మోహన్ రాయ్ గారి నాలెడ్జ్ని మనం కొంతైనా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో చూసుకోండి. తర్వాత సో ఇంకా వీటి గురించి ఇంకా ఏం బుక్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ జనరల్స్, న్యూస్ పేపర్స్ అవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చి మనకి క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ ఈ మొత్తం స్టడీ మన హిందూ రిలీజన్ని డిఫెండ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. he vigorously defended the Hindu religion and philosophy from ignorant attacks of the missionaries. సో అది తర్వాత వచ్చి మనకి బ్రహ్మసభ అని స్టార్ట్ చేస్తారు. బ్రహ్మసభ 1829లో అది మనకి తర్వాత బ్రహ్మో సమాజ్గా మారుతుంది అనమాట. సో మనకి ఇది తెలుసు.
సోషల్ ఈవిల్స్ని ఇక్కడ మనకి చూసుకోండి, ఇది బ్రహ్మ సమాజ్ లేడ్ ఎంపసిస్ ఆన్ హ్యూమన్ డిగ్నిటీ అపోజ్డ్ ఐడోలాట్రీ అంటే విగ్రహారాధన వ్యతిరేకించింది అనమాట. క్రిటిసైజ్ సోషల్ ఈవిల్స్ సచ్ యాజ్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ. సో అది మనకి దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ బ్రహ్మో సమాజ్. మనకి ఇట్ అపోజ్డ్ ఐడోలాట్రీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ఇట్ డినైడ్ ద నీడ్ ఫర్ ప్రీస్ట్లీ క్లాస్ ఫర్ ఇంటర్ప్రెటింగ్ ద రిలీజియస్ టెక్స్ట్. ఇది కూడా కరెక్టే. అందుకే కదా మన రాజా రామ్మోహన్ రాయ్ గారు అన్ని లాంగ్వేజ్ని నేర్చుకొని తనంతట తాను మొత్తం టెక్స్ట్ అన్ని చదవడం, అంతేకాకుండా వేదాస్ని ఉపనిషత్స్ని కూడా మనకి ట్రాన్స్లేట్ చేస్తారు బెంగాలీ లాంగ్వేజ్లోకి. సో అట్లా మనకి ఈ డినైడ్ ద నీడ్ ఫర్ ప్రీస్ట్లీ క్లాస్ ఇంటర్ప్రెటింగ్ ద రిలీజియస్ టెక్స్ట్, అది కరెక్టే. సో 1, 2 కరెక్ట్. నెక్స్ట్ ఇట్ పాపులైజ్డ్ డాక్ట్రైన్ దట్ వేదాస్ ఆర్ ఇన్ఫాలిబుల్. ఇది వేదాస్ ఇన్ఫాలిబుల్ అంటే ఏంటంటే మనం అవే ఇంకా ప్రామాణికంగా భావిస్తే అట్లాంటిదే ఉండదు అనమాట బ్రహ్మ సమాజు. రాజా రామ్మోహన్ రాయ్ గారు మీరు ఐడియాస్ చూసినట్లయితే ఏ ఐడియా అయినా కానీ, ఏ ఫిలాసఫీ అయినా కానీ హ్యూమన్ రేషనల్ని, హ్యూమన్ డిగ్నిటీని, ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్ని అపోజ్ చేస్తుంటే ఆ ఐడియాని వదిలేయండి అని చెప్తారనమాట. సో ఇన్ఫాలిబుల్ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. బి అనేది ఆన్సర్ అనమాట 1 and 2. సో మనకి ఇంకా చూసుకోండి, మనకి రామ్మోహన్ రాయ్ గారు చాలా గ్రేట్ థింకర్ అనమాట. అంతేకాకుండా హీ వాజ్ ఆల్సో మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఓన్లీ మాటలు చెప్పడమే కాదు, చేసి చూపించేవాళ్ళు అనమాట. సో అతను మనకి సతీని అబాలిషన్ ఆఫ్ సతీకి చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విజిటెడ్ బర్నింగ్ గాడ్స్ అంటే శ్మశాన వాటికలకి వెళ్ళి కలకత్తాలో వాళ్ళ రిలేటివ్స్ని కానీ ఎవరైనా మీరు అక్కడికి వెళ్ళి సెల్ఫ్ ఇమోలేషన్ మన సతీ చేస్తుంటే ఆపండి అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ని అడిగేవాళ్ళు అనమాట. సో మనం ఎవరైనా ధైర్యం చేయగలుగుతామా? సో ధైర్యంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఆ రిలేటివ్స్ని ఇట్లా మీరు సెల్ఫ్ ఇమోలేషన్ చేయొద్దు అని చెప్పి పర్సువేట్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఏంటి, లైక్ మైండెడ్ పీపుల్ని వెళ్ళి వాళ్ళందరినీ స్ట్రిక్ట్ చెక్ పెట్టేవాళ్ళు. అంటే చెక్ చేయండి మీరు అందరూ, ఎక్కడన్నా ఇలాంటి సతీని కనుక చేస్తుంటే దాన్ని మీరు ఆపడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తారనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ ఆర్థడాక్స్ హిందూస్ అందరూ కూడా మనకి వ్యతిరేకంగా అయిపోతారనమాట మన రాజా రామ్మోహన్ రాయ్ గారికి. సో మనకి ఇది ఎందుకంటే మనకి ఇది వేదాస్ మనకి ఏన్షియంట్ నాలెడ్జ్ని కూడా మనకి చూపిస్తాడు. ఈ సత్య అనేది ఇన్కరెక్ట్ అని చెప్తాడు. అంతేకాకుండా మన బ్రిటిష్ సపోర్ట్ని కూడా తీసుకుంటాడు అనమాట. సో అది ఆర్థడాక్స్ హిందూస్ వాళ్ళు ఏం చేస్తారు, పిటిషన్ టు విత్హోల్డ్ ద అప్రూవల్ ఆఫ్ బెంటిక్ యాక్షన్. విలియం బెంటిక్ మనకి బ్యానింగ్ ద రైట్ ఆఫ్ సతీ యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ని విత్హోల్డ్ చేయండి అని చెప్పి ఆర్థడాక్స్ హిందూస్ పిటిషన్స్ పెడతారు అనమాట. సో నెక్స్ట్ మనకి హ్యూమన్ రైట్స్కి ఛాంపియన్ అనమాట మన రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ అటాక్డ్ పాలిగమీ అండ్ డిగ్రేడెడ్ స్టేట్ టు విచ్ విడోస్ వర్ ఆఫన్ రెడ్యూస్. సో మనకి ఈ ఉమెన్ యొక్క స్టేటస్ని ఇంక్రీజ్ చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ గారు డిమాండ్ చేశారు. ఏంటి, రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ ప్రాపర్టీ. సో మనం నెక్స్ట్ ఇది వచ్చి రామ్మోహన్ రాయ్ గారు వచ్చి మనకి మోడర్న్ ఎడ్యుకేషన్కి ఎర్లియస్ట్ ప్రాపగేటర్స్ అనమాట. 1817లో డేవిడ్ హెయిర్, మనకి డేవిడ్ హెయిర్ ప్రొఫెషన్ కూడా చూసుకోండి, మనకి రాబోయే ఎగ్జామ్స్లో అడగచ్చు. డేవిడ్ హెయిర్ అనేవాళ్ళు వాచ్ మేకర్ అనమాట. సో మనకి ఆయన కూడా అతను మోడర్న్ ఎడ్యుకేషన్ని మన కంట్రీలో ప్రమోట్ చేయడానికి చాలా కృషి చేశారనమాట. మనకి హిందూ కాలేజ్ని స్థాపించడంలో రామ్మోహన్ రాయ్ గారు, డేవిడ్ హెయిర్
వీళ్ళందరూ కలిసి మనకి హిందూ కాలేజ్ని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారనమాట. సో మనకి దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఇన్ కొలాబరేషన్ విత్ డేవిడ్ హేర్ అండ్ అలెగ్జాండర్ డఫ్, హూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ హిందూ కాలేజ్ అట్ కలకత్తా అంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆప్షన్ డి. సో మీరు గమనిస్తుంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు గురించి ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి పారాగ్రాఫ్ వైర్ చదువుకుంటూ వెళ్తే మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఒక్కొక్క పారాగ్రాఫ్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తూ ఉందన్నమాట. సో అది ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ మనకి రామ్మోహన్ రాయ్ గారు రిప్రజెంట్ ద ఫస్ట్ గ్లిమరింగ్ ఆఫ్ ది రైజ్ ఆఫ్ నేషనల్ కాన్షియస్నెస్ ఇండియా. మన రామ్మోహన్ రాయ్ గారి యొక్క థాట్ ప్రాసెస్సే నేషనల్ కాన్షియస్నెస్, ఒక నేషనాలిటీ డెవలప్ అవడం, ఆ కాన్షియస్నెస్ ఒక రైజ్ని మనం గమనించవచ్చు అనమాట. సో మనకి అందుకే మనల్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా భావిస్తారనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనెసాన్స్. నెక్స్ట్ ఇండియన్ రిలీజియన్స్ సొసైటీ మనకి ఈ బిలీవ్డ్ దట్ ట్రయింగ్ టు వీడ్ అవుట్ కరప్ట్ ఎలిమెంట్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కరప్ట్ అయిన ఎలిమెంట్స్ని మనకి ఎలిమినేట్ చేస్తే ఇండియన్ రిలీజన్స్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ బై ప్రీచింగ్ ద వేదాంతిక్ మెసేజ్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ వన్ గాడ్. సో మోనోథిజం అంటే ఏకో బ్రహ్మోపాసన అంటే ఒకే దేవుడు అనేది గట్టిగా నమ్ముతారనమాట రాజా రామ్మోహన్ రాయ్ గారు. దానికోసమే కృషి చేస్తారనమాట. హీ వాజ్ లేయింగ్ ఫౌండేషన్ ఫర్ ది యూనిటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ విచ్ వాజ్ డివైడెడ్ ఇంటూ డైవర్జెంట్ గ్రూప్స్. సో అది తర్వాత వచ్చి మనకి రామ్మోహన్ రాయ్ గారు పయోనీర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంలో కూడా పయోనీర్ అన్నమాట. జనరల్స్ బెంగాలీలో, పర్షియన్లో, హిందీలో, ఇంగ్లీష్లో అన్నీ ముద్రించి సైంటిఫిక్ పొలిటికల్ నాలెడ్జ్ని మన ప్రజల్లోకి తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ మనకి రామ్మోహన్ రాయ్ గారు వాజ్ ఎ ఫియర్లెస్ యాజ్ ఎ లయన్ లాగా ధైర్యవంతుడు అనమాట. భయం అనేది ఎరగడు. హీ డిడ్ నాట్ హెజిటేట్ టు సపోర్ట్ జస్ట్ కాజ్. ఏ జస్ట్ కాజ్ ఈ విషయంలో న్యాయం ఉంది అంటే ఏ విషయాన్నైనా సపోర్ట్ చేయడంలో వెనకాడేవారే కాదనమాట. సో రామ్మోహన్ రాయ్ వాజ్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ఇండియన్ స్కై డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century, బట్ హీ వాజ్ నాట్ ఏ లోన్ స్టార్. బ్రైటెస్ట్ స్టారు మనకి రిఫార్మర్స్లో ఈయన ఒక్కరే కాదు, చాలామంది సక్సెసర్స్ వచ్చారు, ఫాలోవర్స్ వచ్చారు, అసోసియేట్స్ వచ్చారు. సో మనకి ఇంతకుముందే చూసుకున్నాం కదా, డచ్ వాచ్ మేకర్ డేవిడ్ హెయిర్, స్కాటిష్ మిషనరీ అలెగ్జాండర్ డఫ్, వీళ్ళే మనకి హిందూ కాలేజీని స్థాపిస్తారు. సో మనకి ద్వారకనాథ్ ఠాగూర్ నెక్స్ట్ అసోసియేట్స్లో ప్రామినెంట్ అసోసియేట్స్. ఫాలోవర్స్లో వచ్చి మనకి చంద్రశేఖర్ దేబు, తారాచంద్ చక్రవర్తి, ప్రసన్న కుమార్ ఠాగూర్. మనకి ఇది చూడండి, తారాచంద్ర చక్రవర్తి ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ బ్రహ్మసభ. ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ బ్రహ్మసభ ఎవరంటే తారాచంద్ర చక్రవర్తి. సో మనకి వీటికంటే సోర్స్ వచ్చి మోడర్న్ ఇండియా. ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బిపిన్ చంద్ర సార్ది. సో మనకి ఇక్కడ ఇన్ఫోగ్రాఫ్ ఉంది, చూసుకోండి. రాజా రామ్మోహన్ రాయ్, ఈ రాజా అనేది బిరుదు అనమాట. మనకి అక్బర్ II అనే వాళ్ళు ఇస్తారు ఈ టైటిల్ని, మొఘల్ ఎంపరర్. సో ఫౌండర్ ఆఫ్ ది బ్రహ్మ సమాజు. సో ఈ సింపుల్గా మనం ఇప్పుడు చెప్పుకున్న నాలెడ్జ్ అంతా ఇది ఒక్క ఇమేజ్లో ఉంటుంది, మనం రీకాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అసలు ఈ హిందూయిజం అనే టర్మ్ కూడా కాయిన్ చేసిందే రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో అది. సో క్వశ్చన్స్ మనకి మన రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి తెలుసుకుంటే మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోట్ ద బుక్ బహువివాహ్. రాజా రామ్మోహన్ రాయ్ గారు రాయలేదని మనకు తెలుసు కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ ఆన్సర్ కాదు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాం.
మనం ఇండియన్ హిస్టరీ ప్లేలిస్ట్లో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది కూడా మనకి ఇదే ఎగ్జామ్లో వచ్చింది. ఇక్కడ కూడా రాజా రామ్మోహన్ రాయ్ అని ఉంది. సోమ్ ప్రకాష్ అనే న్యూస్ పేపర్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసింది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. ఇదే ఒకే ఎగ్జామ్ ఇది 2007లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 2 క్వశ్చన్స్లో ఆప్షన్స్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉన్నారు. అది కాదు, సోమప్రకాష్ అనేది ఇది సోమవారం వస్తుంది కాబట్టి ఇది సోమప్రకాష్ అంటారు అనమాట. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు స్టార్ట్ చేసింది. తర్వాత వచ్చి మనకి ఈ స్టేట్మెంట్స్ చూడండి. ఈ స్టేట్మెంట్స్లో మనకి కేశవ్ చంద్ర సేన్స్ క్యాంపెయిన్ మనకి సతీ అనేది అగైనెస్ట్ సతీ లెడ్ చేయడం అనేది ఎనాక్ట్మెంట్ ఆఫ్ లా టు బ్యాన్ సతీ బై ద గవర్నర్ జనరల్ అన్నారు. ఈ కేశవ్ చంద్ర సేన్ గారు కృషి చేస్తారు, కానీ ఈ సతీ అనేది బ్యాన్ అవ్వడానికి మేజర్ కాంట్రిబ్యూటర్ ఎవరంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో మనకి ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో 3 ఉండే స్టేట్మెంట్స్ ఈ 2 ఆప్షన్స్ ఎగిరిపోతాయి. సో ఈ 2 కరెక్టే. మన బంకించంద్ర చట్టోపాధ్యాయ గారే మనకి వన్ ఆఫ్ ది ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది కలకత్తా యూనివర్సిటీ. సో అది 1, 2. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు మనకి బెతునే స్కూల్ని ఫౌండ్ చేస్తారు, ఎంకరేజ్ ద ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్. సో అది తర్వాత ఈ క్వశ్చన్లో చూడండి. మనకి ఇక్కడ అండర్ కేశవ్ చంద్ర సేన్ గారు బ్రహ్మ సమాజ్ అనేది క్యాంపెయిన్ ఫర్ హ్యూమన్ మహిళా విద్య కోసం కృషి చేశారంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. 3 స్టేట్మెంట్ కరెక్టే. కానీ లాలా లజపత్ రాయ్ అపోజ్ చేశారు ఆర్య సమాజ్. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సపోర్ట్ చేస్తారు లాలా లజపత్ రాయ్ గారు ఆర్య సమాజ్ ఐడియాస్ని సపోర్ట్ చేస్తారు. సో ఇది ఒక్కటి ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. డి అనేది ఆన్సర్ అవుతుంది. 1 and 4 ఇవి మనకి 3 స్టేట్మెంట్ కరెక్ట్, 4 స్టేట్మెంట్ కరెక్ట్. వినోద భావే గారు సర్వోదయ సమాజ్ని స్థాపిస్తారు మనకి, అది కరెక్ట్. 3, 4 కరెక్ట్. సో అది మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు వ్యూ చూడండి. ఐ రిగ్రెట్ టు సే దట్ ద ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ రిలీజన్ అడ్హేర్డ్ టు బై ద హిందూస్ ఈజ్ నాట్ వెల్ calculated to promote their political interest. It is, I think, necessary that some change should take place in their religion, at least for the sake of their political advantage and social comfort. So okay friends, thank you for watching.